ఇప్పుడున్న పరిస్థితులకి నీడ్ అంటారా, సేఫ్టీ అంటారా, సెక్యూరిటీయా, లేకపోతే ఈజ్ అంటారా, ఏదో ఒకటి. బట్ లయబిలిటీ కింద చూస్తారు. కార్ ఈజ్ లయబిలిటీ అండి, వెదర్ ఈజ్ అది యాసెట్ అయితే కాదు. నువ్వు ఎంత పెద్ద కార్ని నువ్వు సగం డబ్బులు పెట్టుకున్నా మిగిలిన డబ్బులు అయితే అది డిప్రిషియేటింగ్ యాసెటే. సో అందుకే అది లయబిలిటీయే. అండ్ ప్రతి నెల కూడా ఖర్చు అవుతుంది. కారు ఇప్పుడు అవసరం అయిపోయింది చాలామందికి, ఎస్పెషల్లీ సెక్యూరిటీ కూడా. అంటే యాక్సిడెంట్స్ అయిన బైక్ల కన్నా కూడా కార్లో కొంచెం అట్లీస్ట్ మనిషి అయితే బతుకుతాడు, మరీ అంటిల్ అన్లెస్ హైవేల మీద అయితే తప్ప. సో యా, అంటే నువ్వు సంపాదనకు తగ్గట్టు, లైఫ్ స్టైల్ తగ్గట్టు, ఆర్ నీకు ఈజ్ ఆఫ్ ఎక్కడంటే అక్కడ పోవడానికి కార్ అవసరం వస్తుంది. బట్ అది వచ్చే ముందు మాత్రం మన సంపాదన దానికి తగ్గట్టు పెంచుకోవాలి. ఇట్స్ నాట్ ఎన్ యాసెట్ ఎట్ ఆల్. ఎవరి కోసం కొనొద్దు, మన దగ్గర అఫోర్డబిలిటీ మనం చేయగలుగుతాము, అది అవసరము. దానివల్ల నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, ఆర్ నేను కొంచెం సంపాదించగలుగుతున్నాను, నేను పీస్ ఆఫ్ మైండ్ కొంచెం ఎక్కువగా వస్తుందంటే తప్ప అనవసరంగా అప్పు చేసి జస్ట్ ఫర్ షో చాలామంది కొనేవాళ్ళు ఉంటారు. అది కొనకుండా ఉండడం మంచిది. మనకు అఫోర్డబిలిటీ ఉంటేనే కొనాలి. అండ్ ఇట్స్ అన్ యాసెట్ కన్నా యాసెట్ అసలు కాదు, కంపల్సరీ ఇట్స్ లయబిలిటీయే. సొంత డబ్బులు పెట్టుకున్న లయబిలిటీ, ఎందుకంటే నెలకు 15,000 పెట్టాలి, 10,000 పెట్టాలి నీ తిరగడాన్ని బట్టి. సెకండ్, ప్రతి ఇయర్ 15 to 20% కార్ వాల్యూ పడిపోతుంది. ప్లస్ మన ఇన్సూరెన్సెస్ అన్నీ వేసుకున్న ఈజీగా ఖర్చే తప్ప. సో అందుకే ఇఫ్ ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ, ఎస్. చాలామంది ఉన్నారు, డబ్బులు ఉన్నా కానీ నాకు టైం సరిపోతుంది అని క్యాబ్లో వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు. దట్స్ ఎ వే. అంటే